అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇప్పుడు ఈ H1 ఎక్స్టెన్షన్లు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎక్స్టెన్షన్లకు కూడా కొన్ని ఆర్ఎఫ్ఈలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే జాబ్ లే ఆఫ్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తున్నారంటే చాలామంది B1 B2 వీసాలోకి వెళ్తున్నారు. B2 నుంచి మళ్ళీ H1కి వస్తున్నారు. ఇది ప్రాసెస్ ఇదివరకు రెగ్యులర్గా ఇంతకు ముందు కూడా చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అయితే ఏం కాలేదట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా అటార్నీ వెబ్సైట్స్లో కానీ వాటిలో కానీ సోషల్ మీడియా రెడిట్ పోస్ట్లలో దీని గురించి లాస్ట్ ఒక 20 to 30 డేస్ నుంచి విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఆర్ఎఫ్ఈలు వస్తున్నాయట. మెయిన్ H1 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా. అందరూ ఏం చేస్తున్నారంటే 60 డేస్ గ్రేస్ పీరియడ్లో B2 అప్లై చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ మనం జాబ్ ఎత్తుకొని మళ్ళీ మనం ఈలోపు కంపెనీ దొరికితే H1కి మారిపోవచ్చు అని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెసే. అది చేసినప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్లలో రాసిన డిస్కషన్స్లో రాసిన దాని ప్రకారం ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ వచ్చేసి USCIS కన్సిడర్ చేయట్లేదంట. దీని మీద కూడా ఇంతకుముందు ఒక డిస్కషన్ వచ్చింది ఒక 3-4 months బ్యాక్. ఏంటంటే 60 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది డిస్క్రిషనరీ పవర్, అంటే గ్యారంటీడ్ కాదు అని చెప్పేసి అప్పట్లో ఒక 4-5 months బ్యాక్ డిస్కషన్ వచ్చింది. తర్వాత అటార్నీస్ అందరూ వెళ్ళి USCIS వాళ్ళకి వాళ్ళని అడగటము, వాళ్ళ లెటర్ రాయటం అనేది ఒక డిస్కషన్ జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ కొంత కామ్ అయిపోయింది. దీని మీద డిస్కషన్ అనేది మళ్ళీ ఇప్పుడు రేజ్ అయిందనమాట. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది అటార్నీస్ వాళ్ళ వెబ్సైట్స్లో మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా లేకపోతే మీకు ChatGPTని అడిగినా లింక్లు ఇమ్మన్నా ఇస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1 జాబ్ పోయింది మీకు. H1 నుంచి ఎన్ని రోజుల్లోపు మీరు B2 అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు 60 day గ్రేస్ పీరియడ్ ఎలా అప్లికబుల్ అవుతుంది. సో మీరు H1 ఇప్పుడు ఇవాళ జాబ్ పోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వెన్స్డేనో థర్స్డేనో మీరు లే ఆఫ్ అయ్యారు. కానీ ఇంకా మీకు శాలరీ ఇవ్వాలి కదా, నెక్స్ట్ 1 month 2 months శాలరీ ఇవ్వడానికి టైం పడుతుంది కదా. అది కూడా కన్సిడర్ అవుతుందా మీ H1 కింద? లేదు, ఇమ్మీడియట్గా మీ ఎంప్లాయీ ఎప్పుడైతే వాళ్ళకి H1 పోయిందని చెప్పి రిపోర్ట్ చేస్తాడో, అంటే USCISకి ఇన్ఫార్మ్ చేస్తాడో H1 అయిపోయింది, లే ఆఫ్ చేసేసాము, మేము పిటిషన్ రివోక్ చేస్తున్నాము అని, అప్పటి నుంచి కౌంట్ అవుతుందా? ఇవన్నీ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ అనమాట చాలామంది ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లే ఆఫ్ అయిందో లేకపోతే ఫర్ సమ్ రీజన్ కాంట్రాక్ట్ అయిపోయిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంపెనీ మిమ్మల్ని టర్మినేట్ చేసింది అనుకోండి H1, అప్పుడు ఏంటంటే మీకు ఇంకా 2 months నోటీస్ పీరియడ్ ఉంది. కంపెనీ ఏమంటుంది, మీకు 2 months నోటీస్ పీరియడ్ ఉంది, బట్ ఇవాళ నుంచి మీరు రావాల్సిన లేదు నాకు జాబ్కి అని చెప్పేసి. ద మూమెంట్ మీరు ఎప్పుడైతే మీ జాబ్ కంపెనీ ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ కంపెనీలో అడుగు పెట్టరో అప్పుడు కంపెనీ ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ USCISకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని అంటే నేను ఈ పర్టికులర్ పర్సన్ది ఈ పిటిషన్ రివోక్ చేస్తున్నాను H1, ఇంకా నా కంపెనీకి అతనికి సంబంధం లేదు. కానీ మీకు నోటీస్ పీరియడ్ ఉందనుకోండి, ఒక 1 month 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. మీ పే చెక్లు దాని ప్రకారం ఎవ్రీ మంత్ పడుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెక్స్ట్ మంత్ 20th 25th మీకు ఇంకొక పే చెక్ వచ్చేది ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు చాలామంది అంటే మనకి ఇంకా పే చెక్ ఉంది కాబట్టి మనకు వ్యాలిడ్గా H1 వ్యాలిడ్ ఉంది అని అనుకుంటున్నారు అనమాట. కాదు, ద మూమెంట్ మీరు ఎప్పుడైతే మీ H1 పిటిషన్ రివోక్ చేస్తారో మీకు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ 3 months మీకు వాళ్ళ శాలరీ ఇచ్చినా సరే అదేంటంటే నోటీస్ పీరియడ్కి వాళ్ళు శాలరీ పే చేస్తున్నారు. H1 అనేది మీకు ఎప్పుడైతే రివోక్ చేస్తారో అప్పుడే ఇమ్మీడియట్గా అయిపోయినట్టు అనమాట. సో 60 days గ్రేస్ పీరియడ్ తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, కొత్తగా జరిగేది ఏం లేదు. ఇంకా మనకి 60 days లోపు జాబ్ ఎత్తుకోవచ్చు అని చెప్పి 20 days తర్వాత 30 days తర్వాత కొంతమంది జాబ్ రాకపోతే అప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు B2 అప్లై చేస్తున్నారు అనమాట. దీనికి ఇప్పుడు USCIS వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీకు B2 ఎందుకు, మీ జాబ్ పోయింది మీరు వెళ్ళిపోవాలి కదా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి RFEలు కానీ లేకపోతే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై ప్లస్ డినయల్స్. నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అంటే క్వశ్చన్ వేస్తున్నారు మీకు ఏంటి, మీకు B2 మీద జాబ్ సెర్చ్ చేసుకోకూడదు కదా, అంటే వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట. B2 మీద జాబ్ సెర్చ్ చేసుకోకూడదు, మరి జాబ్ సెర్చ్ చేసుకోవడం కోసం మీరు B2 ఎందుకు అడుగుతున్నారు? జనరల్గా H1 మీద ఉండి B2కి వచ్చి B2 నుంచి H1కి మారుతున్నారు అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేది ఒకటి, ఏంటి, జాబ్ ఎత్తుకోవటం కోసం ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో అది 6 months ఉంటుంది కాబట్టి కవర్ చేసుకోవటం కోసం B2కి వస్తున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు H1 అప్లై చేసుకుంటారు అనేసి ఈ పర్టికులర్ రూట్ కూడా వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు విజిటర్ వీసా మీద మీరు జాబ్ సెర్చ్ చేసుకోకూడదు కదా. అంటే చేసుకోకూడదా, చేసుకోవచ్చా, లీగల్గా వ్యాలిడా కాదా అనేది పక్కన పడితే మరి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చా లేదా అనేది ఇక లీగల్ రూల్స్ ప్రకారం చూసుకోవాలి. కానీ బట్ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అవన్నమాట.
మీరు ఏంటంటే ఇప్పుడు జాబ్ పోయింది, B2 అప్లై చేసుకున్నాం. ఎందుకు అప్లై చేసుకున్నామంటే జస్ట్ కొన్ని మాకు అరేంజ్మెంట్స్ ఉన్నాయి, హౌస్ అమ్ముకోవాలి, లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ ఉంటే ఓకే ఫైన్, నో ప్రాబ్లం చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ మళ్ళీ B2 నుంచి మళ్ళీ H1కి వస్తారు కదా. సో కాబట్టే ఈ క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నారనమాట వాళ్ళు. ఏంటంటే మీరు ఒకవేళ మీ H1 రివోక్ అయిందనుకోండి, మీరు ఆ రివోక్ అయినా ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి B2. మీరు మళ్ళీ 60 days గ్రేస్ కోసం వెయిట్ చేయొద్దు. ఎందుకంటే డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం 60 days గ్రేస్ పీరియడ్ అప్లై చేయాలా వద్దు అనేది ఆఫీసర్స్ మీద డిపెండ్ అయ్యింది అనే ఒక డిస్కషనే ఉంది సోషల్ మీడియాలో. కాబట్టి ఏంటంటే ఒకవేళ వాళ్ళు మీకు B2 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఏం చెప్తారంటే బెటర్ టు పుట్ ఇట్ ఇన్ సచ్ వే దట్ మాకు అంటే ఇప్పుడు నాది అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది, సో నేను ఇంకా మూవింగ్ ప్లాన్లో ఉన్నా కాబట్టి ఇంకా చాలా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, పిల్లల స్కూల్స్ అవి ఇవి ఇలా చెప్తే ఏంటంటే అది మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అనమాట. లేదు నేను జాబ్ ఎత్తుకోవాలి అని చెప్పి ఫిలప్ చేశారనుకోండి, అప్పుడు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. బట్ లీగల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా నుంచి కూడా చాలామంది B2 వీసా మీద వస్తారు కదా. కంపెనీ ఏమన్నా ఇవి ఉంటాయి కదా, మీటింగ్స్ అని అవని ఇవన్నీ అటెండ్ అవ్వడానికి వస్తూ ఉంటారు. లేకపోతే ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కానీ అటెండ్ అవ్వచ్చు. లీగల్గా అటెండ్ అవ్వకూడదు అని రూల్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ మళ్ళీ మీరు ఉండిపోతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. మళ్ళీ B2 నుంచి మళ్ళీ H1కి వస్తున్నారు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మీరు B2 అప్లై చేసేటప్పుడే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఎప్పుడైతే జాబ్ పోయిందో, ఎప్పుడైతే వాళ్ళు కంపెనీ మీకు USCISకి వాళ్ళకి చెప్పిందో రివోక్ చేసిన పిటిషన్ అని ఇమ్మీడియట్గా ఆన్లైన్లో B2 అప్లై చేసేసుకోండి ఫస్ట్ థింగ్. లేదా అటార్నీ ద్వారా చేయాలంటే అటార్నీ ద్వారా చేయండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆ B2 అప్లై చేసేటప్పుడు రీజన్ ఫర్ B2 ఏదో ఉంటుంది కదా, దాంట్లో మీరు చెప్పాల్సినవి ఏంటంటే అవాయిడ్ జాబ్ సెర్చింగ్ అనేది మాత్రం అవాయిడ్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే అది పర్టికులర్ క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మీకు అయిపోయింది కదా, ఇంకా కాంట్రాక్ట్ అయిపోయింది, నువ్వు ఎట్లుంటావు, నీ H1 అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి. H1 అంటే టెంపరీ వీసా అండి. జనరల్గా రూల్ ప్రకారం ఏంటంటే టెంపరీగా రా, నువ్వు వర్క్ చేసుకో, వెళ్ళిపో. ఈ రూలు ఇప్పుడు ఫాలో అవుతున్నారు USCIS వాళ్ళు. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఫాలో అవ్వలేదు. ఒకవేళ జాబ్ పోయినా B2లోకి వచ్చారు, మళ్ళీ కొత్త కన్సల్టెంట్ ఎవరిని ఎత్తుకున్నారు, మళ్ళీ H1 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో RFEలు COSకి చాలా పడుతున్నాయి. మెయిన్ ఏంటంటే కంపెనీ క్లయింట్ నిజంగా ఉన్నాడా లేడా. ఇప్పుడున్న పరిస్థితులలో సింపుల్గా కన్సల్టెంట్ ద్వారా మనం కాలం గడపడం కోసం H1 మెయింటైన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు అంటే రియల్ టైం ప్రాజెక్ట్ లేకపోయినా, రియల్ క్లయింట్ లేకపోయినా, FDNS విజిట్స్ ఎక్కువైపోయినాయి, USCIS వాళ్ళవి విజిట్స్ ఎక్కువైపోయినాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే క్లయింట్ లేడు, ఇది ఇన్హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పారనుకోండి, ఆబ్వియస్లీ అట్లా కూడా RFEలు పడుతున్నాయి, నిజంగా క్లయింట్ ఉన్నాడా లేదా అని చెప్పేసి. సో రియల్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ రియల్ జాబ్ లేకుండా మనం ఇప్పుడు జాబ్ పోయింది ఎట్లో గొట్ల మళ్ళీ వేరే కన్సల్టెంట్ని ఎత్తుకొని ఇమీడియట్గా H1 ఫైల్ చేస్తున్నాము చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కింద, ఇన్హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటే అట్లాంటి చోట్ల RFEలు పడేటువంటి ఛాన్స్ ఉంది. లేదు B2 మెయిన్ ఎక్కువ సోషల్ మీడియాలో డిస్కషన్ ప్లస్ అటార్నీ వెబ్సైట్లలో ఉండేటువంటి డిస్కషన్ ఏంటంటే వాళ్ళు కదా అప్లై చేస్తున్నారు చాలామందికి, వాళ్ళు USCISని కూడా క్లారిఫికేషన్ అడిగారంట. ఎట్లా 60 days గ్రేస్ పీరియడ్ని మీరు ఎట్లా కౌంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ డినైడ్ ఇస్తున్నారు అనేసి మేము క్లారిఫికేషన్ అడిగాము అని చెప్పి కొన్ని వెబ్సైట్లలో రాశారు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మామూలుగా దీని గురించి అడిగితే చాలా వెబ్సైట్లలో వాళ్ళు రాశారనమాట. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఎక్స్పోస్ట్లలో వాటిలలో మెన్షన్ చేస్తున్నారు USCIS 60 days గ్రేస్ పీరియడ్ కన్సిడర్ చేయట్లేదు అని కొంతమంది అంటారు. లేకపోతే మీరు ఆ NOID నోటీస్ ఆఫ్ ఇంటెంట్ డినైల్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇన్ టైంలో H1 అప్లై చేసుకోండి, మన B2 అప్లై చేసుకోండి. ఎప్పుడైతే ద మూమెంట్ మీ జాబ్ అవుతుందో, మీ రివోక్ చేస్తారో అప్పుడు B2 అప్లై చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో మెయిన్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. H1 మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఓన్ హౌస్లు ఉండి అవి ఉండి, ఇప్పుడు టెక్ లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. మళ్ళీ నిన్న ఒక 2500 బ్యాంక్ జాబులు పోయినాయి. ప్లస్ మళ్ళీ ఒరాకిల్ డిస్కషన్ వస్తుంది, ఒరాకిల్ ఇంకా కొంతమందిని తీసేస్తుంది అని చెప్పి డిస్కషన్స్ వస్తున్నాయి. AI వల్ల తీసేస్తున్నారా, లేకపోతే డబ్బు లేక తీసేస్తున్నారా, లేకపోతే కంపెనీ మెయింటైన్ చేయలేక తీసేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ప్రస్తుతానికి లే ఆఫ్ల పర్వం అయితే నడుస్తుంది, అన్ని చోట్ల నడుస్తుంది. అది ఒక US అనే కాదు, చాలా చోట్ల టెక్ కంపెనీస్లో రిక్రూట్మెంట్స్ లేవు, లే ఆఫ్ లేవు. ఇప్పుడు చూస్తే ఈ యుద్ధం ఒకటి వచ్చి పడింది కదా, దీనివల్ల ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, షిప్పులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయట. దానికి ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జెట్లు రిలీజ్ అయితే లేదు, ఎందుకంటే కంపెనీ మీద ప్రెషర్ పడుతుంది కదండి. బిజినెస్ రెగ్యులర్గా రన్ అయినంతసేపు బాగానే ఉంటుంది, ఎక్కడ బిజినెస్ ఆగిపోయినా
డబ్బులు అనేది ఆగిపోతాయి. ఒక ఒక ఇంట్లో ఒక పర్సన్ సంపాదిస్తే ఇల్లు వెళ్తుంది, సంపాదన ఆగిపోయింది అనుకోండి ఇల్లు వెళ్ళదు. సేమ్ బిజినెస్ స్ట్రాటజీ కూడా అంతే. కాబట్టి ఈ షిప్లు ఆగిపోవడము, ఈ మూమెంట్ అంతా లేకపోవడం వల్ల మనీ రొటేషన్ ఆగిపోతే ఏం చేస్తారు వీళ్ళు? రేట్లు పెంచుతారు. ఉన్న గ్యాస్ అవి అమ్ముకోవడానికి రేట్లు పెంచుతారు. ఆల్రెడీ యూఎస్లో పెరిగిందని విన్నా, ఇండియాలో పెరిగిందని విన్నా, మరి అది నిజమో కాదో తెలియదు. ఆ ఇంపాక్ట్ వచ్చేసి ఐటీ ఇండస్ట్రీ మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ప్రాజెక్టులు తగ్గిపోతాయి. ఈ ప్రాజెక్టుల మీద బడ్జెట్ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలియదు కదా. తెలియనప్పుడు బడ్జెట్ ఎలకేట్ చెయ్యరు. చేసి మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అవసరమా, ఉన్నదాంతో నడిపించుకుందామని. దానివల్ల ఏమవుతుంది? లే ఆఫ్లు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. కాబట్టి మీరు H1 మీద ఉండేటప్పుడు డెసిషన్ జాగ్రత్తగా తీసుకోండి. అటార్నీస్ని అప్రోచ్ అవ్వండి. ఆ 60 day గ్రేస్ పీరియడ్ మీకు అప్లికబుల్ అవుతుందా లేదా చూసుకోండి. బట్ ఇన్ హౌస్ క్లయింట్ అనేది మాత్రం కొంచెం మీరు అవాయిడ్ చేసి ఏదో ఒక జాబ్, రియల్ టైం జాబ్ ఎత్తుక్కొని H1 అప్లై చేసుకోవటమే బెటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.